పై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అదేవిధంగా తదితర నేరాల కింద సెక్షన్ల కింద కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసు నమోదు కావడానికి కారణం ప్రధానంగా ఏదైతే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ న్యాయవాది ఆయన చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా ఈ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఎవరైతే రామ్ గోపాల్ మీద ఫిర్యాదు చేశారో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మనతో పడుతున్నారు. వీరు ప్రధానంగా ఏ అంశాలని ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది, అదేవిధంగా పోలీసులు దీన్ని ఎప్పటి నుంచి మీరు ఈ కేసును కోసం ఫైట్ చేస్తున్నారు? ఇప్పుడు ఒకటేనండి, రామ్ గోపాల్ వర్మ గారు కొంతమంది ఒక సెలెక్టివ్ యాంకర్స్ని ఆయన ఆర్గనైజ్డ్గా హిందూ భక్తుల మనోభావాలు, అలాగే శ్రీరామచంద్రుడిని, అలాగే సీతమ్మ వారిని ఆయనకి ఇష్టం వచ్చినట్టు అతనికి లెక్క లేకపోతే లెక్కపోవచ్చు బాహటంగా ఏంటంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఇది ఒక మెసేజ్ కింద వెళ్తున్నాడు. ఇక్కడ భారతదేశంలో ఈ మధ్యకాలంలో అనేక మతోన్మాద వివాదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అలాంటి వాళ్ళందరికీ ఇతను ఆదర్శంగా ఉన్నాడు. అయితే మొన్న పహల్గామ్లో ఒక ఉగ్రవాద దాడి జరిగింది. అందులో ఆ ముష్కర్ల మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకో కొత్త కోణం ఏంటంటే అందులో ఒక సోషల్ మీడియా యాంకర్ పాత్ర కూడా ఉందని చెప్పి బయటకు వచ్చింది. అలాగే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ రామ్ గోపాల్ వర్మ గారికి వెనకతల కొన్ని విదేశీ ఉగ్రవాద సంస్థలతో ప్రమేయం ఉందేమో అని ఒక అనుమానం వస్తుంది. అలాగే ఇతను వాయిస్లన్నింటిని కూడా, ఇతని ఇంటర్వ్యూస్లన్నింటిని కూడా ఒక ప్రత్యేకంగా సెలెక్టివ్ ప్రశ్నలు, అంటే ఇక్కడ ఎగెనిస్ట్లా, అలాగే కాన్స్టిట్యూషన్కి ఎగెనిస్ట్గా, అలాగే నేషనల్ ఇంటిగ్రిటీకి ఎగెనిస్ట్గా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ స్వప్న అనే యాంకరు అతనికి అనుకూలమైనటువంటి ప్రశ్నలను సంధిస్తూ దానికి అనుకూలమైనటువంటి సమాధానాలు రప్పిస్తూ ఇది మొత్తం యావత్ భారతదేశంలో ట్రోల్ అయ్యేటటువంటి ఒక కుట్ర జరుగుతుందని మా అభిప్రాయం. దీని మీద అలాగే ఆర్మీ, ఈ దేశం కోసం సైనికులు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు అహోరాత్రులు కష్టపడుతుంటే పని పట్టాలైనటువంటి వాళ్ళందరూ కూడా సైన్యంలో ఉన్నారు, అదొక పార్ట్ ఆఫ్ జాబ్ అన్నట్టుగా చాలా తక్కువగా మాట్లాడుతున్నట్టు ఈ రామ్ గోపాల్ వర్మ. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో డ్రగ్ కల్చర్ ఎక్కువైపోయింది. దానికి రామ్ గోపాల్ వర్మ లాంటి అసాంఘిక వ్యక్తులే ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం. అందుకని నా దేశం, నా రాష్ట్రం బాగోవాలి, శాంతి భద్రత కాపాడుకోవాలి, ఇది ప్రతి సగటు భారతీయుడు బాధ్యత, కనీస బాధ్యత అని మేము భావించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 487/2025 అండర్ సెక్షన్ 196 సబ్ క్లాస్ 1, 197 సబ్ క్లాస్ 1, అలాగే 353, 354, 299 రెడ్ విత్ 35 రెడ్ విత్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇంకా కంటిన్యూషన్లో ఏదైనా ఇన్వెస్టిగేషన్స్లో ఇంకా కొత్త కోణాలు ఏమైనా రావచ్చు. అలాగే మేము కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం అంటే నిఘా సంస్థలో ఏదో ఒక ఇన్సిడెంట్, ఒక జరగకూడని నష్టం జరిగిపోయిన తర్వాత స్పందించడం కన్నా నిఘా వ్యవస్థల్ని కాస్త యాక్టివేట్ చేయండి. ఎన్ఐఏ లాంటి సంస్థల్ని ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టమనండి. నేషనల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. కానీ ఇలాంటి వాళ్ళ మూలంగా దేశ భద్రత చాలా నష్టపోతుంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అదే లక్ష్య కార్యాచరణతో మేము ఈ కంప్లైంట్ చేయాలి. ఈ వీడియోస్ని మీరు ఎప్పుడు గుర్తించడం జరిగింది? దీన్ని మీరు ఎప్పుడు పోలీసుల దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారు? ఈ సంబంధించి కంప్లైంట్ సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో రామూయిజం అని ఒక ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఈ యాంకర్ స్వప్న గారు ఐ డ్రీమ్ని బేస్ చేసుకొని కొన్ని ఇంటర్వ్యూలు చేసుకుంటున్నారు. ఇవి తరువుగా వస్తున్నాయి. అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వానికి కూడా తెలియపరిచాం చాలా రోజులుగా. ఇప్పుడు కేసు కట్టడం జరిగింది. అంతేగాని ఇంకా అంతకంటే అతను కొత్తగా ఇది రహస్యం కాదండి. అతను సోషల్ మీడియాలో కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇండియన్ నేషనాలిటీకి వ్యతిరేకంగా, అలాగే హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా శృతిమించిపోయి ఆయన ఒక ఘోరమైన రే ఆంధ్రోడా నీ తాట తీస్తా, వస్తున్నాం కేసీఆర్ విల్ బి కమింగ్ సూన్ అని ఒక అవసరం లేనటువంటి సందర్భాన్ని అతనే క్రియేట్ చేసుకొని ఆయన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళ మూలంగా చాలా ప్రమాదం. ఇతన్ని వీళ్ళ టీంని అందరి మీద ప్రభుత్వం ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టి ముందు లోపల పంపిస్తే కొంత శాంతి భద్రతలో సమగ్రంగా ఉంటాయని మా. ఈ వీడియోస్ కూడా ఎక్కువ ఇంకా సర్క్యులేట్ కాకుండా ఉండాలని మీరు ఇచ్చే సూచన. ముందు ఇతను పీడీ యాక్ట్ పెట్టి లోపలే ఇస్తాయండి. ఇతను తప్ప ప్రస్తుతానికి ఎవరు లేరండి. గతంలో ఇతనిలాగే కత్తి మహేష్ అని ఒక ఆయన ఉండేవాడు. అతను కూడా ఏం మాట్లాడతాడో అతనికే తెలియకుండా సీతమ్మ వారిని, రాములు వారిని ఇష్టానుసారం మాట్లాడాడు. అంటే అతను చనిపోయారు కాబట్టి ఆయన కోసం ఇతని వల్ల అతన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది తప్ప ఇతన్ని మించి ఇతన్ని ఆదర్శంగా తీసుకొని యువత ఎక్కువగా
మోటివేట్ అవుతున్నారు. అందుకని ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. ఇతనికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అలాగే సొసైటీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఇతనికి ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా సోషల్ మీడియా ద్వారా చేస్తారు. యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లలో పేరెంట్స్ని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తున్నారు. గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయి. నేషనల్ ఎథిక్స్ సర్వనాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఇంటర్మీడియట్ పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, ఇతన్ని ఆదర్శంగా తీసుకొని పాడైపోతున్నారు. అలాగే మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ తరువుగా జరిగితే రీసెంట్గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచే ఒక డైరెక్టర్ ఎవరో చెన్నై నుంచి ట్రావెల్ చేస్తూ చెక్ చేస్తే డ్రగ్స్ దొరికినాయి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇలాంటి వ్యక్తుల మూలంగా చాలా చెడ్డ పేరు వస్తుంది. అందుకని మొట్టమొదటి దీని మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించాలి, ఇతన్ని ముందు బహిష్కరించాలి. ఎందుకంటే ఆ మకిలి ఆ ఇండస్ట్రీకే పడుతుంది. పోలీసులు ఏమన్నారండి, ఎప్పుడు దర్యాప్తు చేస్తారు దీనికి సంబంధించి? పోలీసు వారు కేసు కట్టారండి, కేసు కట్టారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో న్యాయం జరుగుతుంది. ఏదేమైనా మేము న్యాయస్థానం నమ్ముకున్నాం. ఇతని మూలంగా ఇతనికి ఇదొక్కటే కాదండి, పోలీసు వారి క్రైమ్తో పాటు డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఒక ఎన్ఐఏ లాంటి సంస్థకి ప్రభుత్వం రికమెండ్ చేయాలి. ఎందుకంటే దీని వెనకతలు ఎవరున్నారు? రామ్గోపాల్ వర్మ వెనకతలు ఏ శక్తులు, విదేశీ శక్తులు, ఉగ్రవాద శక్తులు ఏమైనా ఉన్నాయా? అలాగే ఈ యాంకర్ స్వప్న గారు, అలాగే ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇతను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వెనకతలు ఏమున్నాయన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏదో నష్టం జరిగిన తర్వాత గుర్తించి చర్యలు తీసుకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కానీ రాష్ట్రాలని, దేశాన్ని బాగు చేసుకోవాలి. మన శాంతి భద్రతలు మనమే అనుకొని మనం కనీస బాధ్యతగా స్పందించాలి. అందులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. సెక్యూరిటీ అనేది, సిటిజన్ సెక్యూరిటీ అనేది మోర్ ఇంపార్టెంట్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా మేము ఈరోజు స్పందించాం. ఇది వర్మపై ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అదేవిధంగా అధ్యక్షులు, అదేవిధంగా న్యాయవాది మేడా శ్రీనివాస్ చెప్తుంది. ప్రధానంగా చూస్తే కనుక హిందూ ఇతిహాసాలను కానీ లేదంటే దేవుళ్ళని కానీ అవమానించడం, అదేవిధంగా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను కూడా పరిగణలో తీసుకునే తాము ఒక పౌరుడిగా స్పందించి ఈ కంప్లైంట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా వర్మ కారణంగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కూడా అప్రమత్తం అవ్వాలి. పోలీసులు దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పి కూడా మేడా శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ కేసు అయితే నిన్న నమోదు కావడం జరిగింది. దీనిపై పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారో చూడాల్సి ఉంది. ఇది ఇక్కడ వర్మపై కేసుకు సంబంధించిన తాజా పరిస్థితి. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.